లార్డ్ మరొకసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం విజయవాడ అనేటప్పటికీ మనకి గత వారం రోజుల్లో భయంకరమైనటువంటి కానీ విని ఎరిగినటువంటి విపత్తు ఇది చాలా విజయవాడ ప్రజలను భయభ్రాంతులు చేసింది. అందరికీ తెలిసిన విషయం, ప్రపంచవ్యాప్తంగా దీన్ని చూడడం జరిగింది. ఈ విపత్తు చాలా భయంకరమైంది. అది ఉన్నవాడు లేనివాడు చిన్నోడు పెద్దోడు కాకుండా ఇంచుమించుగా అందరికీ వచ్చినటువంటి విపత్తు ఇది విజయవాడ విపత్తు. దీని గురించి మనకంటే స్థానిక ప్రజలు అనుభవించిన వాళ్ళు ఏ విధంగా దాన్ని అనుభవించారో ఆ యొక్క శ్రమను, లేకుంటే ఓటర్లు ఎలా వాళ్ళు ఉన్నారో మన మధ్య ఉన్నటువంటి ఆ దేవసేవకులు రబ్బిణి గారు ఉన్నారు. వారి మాటల్లో మనం విందాం. అందరికీ వందనాలండి. మరి ఈ నెల 1వ తారీఖు అనగా ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతం నుండి మరి వరద మొదలైంది మా ఇంటి ప్రాంతానికి. మరి 7 గంటల నుండి 8-8:30 కల్లా 5 అడుగులు ఎత్తు ఇంట్లోకి వచ్చేసినాయి. మరి చూస్తా ఉండగానే నీళ్లు పెరిగిపోయేటువంటి పరిస్థితులు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి 2007 ఆ ప్రాంతంలో వచ్చింది, కానీ ఇంత భయంకరంగా అయితే రాలేదండి. మరి మా కంటే పెద్దవాళ్ళు, అంటే మా తల్లిదండ్రులు, ఏ వయసు కలిగిన వారు, మా అత్తమామలు, వాళ్ళందరూ చెప్పేటువంటిది ఏంటంటే, మా జీవితంలో ఎంత వరద మేము ఏనాడు చూడలేదు. దివిసీమ ఒప్పిన విన్నాం, కానీ అటువంటి పరిస్థితుల్లో ఇంత వరద మేము ఇది చూడడం అనేది జరిగిందండి. మరి అటువంటి సమయంలో కరెంట్ లేదు, సెల్ ఫోన్ నెట్వర్క్లు లేవు, తాగడానికి మంచినీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు. అటువంటి పరిస్థితుల్లో చిమ్మ చీకట్లో అటు వర్షం విస్తారంగా కురుస్తూనే ఉంది, ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అటువంటి పరిస్థితుల్లో 3 రోజులు బిల్డింగుల పైన అటు ఇటుగా మరి కూర్చొని ఉండి, తినకుండా అలాగే ఉండి, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇద్దరిద్దరం తాగుతూ మరి అలాగ కాలాన్ని గడిపాం. కొంచెం ఉద్రిక్తత, వరద తాకిడి తగ్గాక అందరూ చాలామంది వరకు బయటికి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మాత్రం ఎటు వెళ్ళి బయట ఉండలేని పరిస్థితిలో వాళ్ళు అలాగే మెట్ల మీద అలా డేరాలు కట్టుకొని ఉన్నారు. అలాంటి వారికి మరి నా చేతనైనంత వరకు మరి నేను సాయం చేయగలిగాను. ఎందుకనంటే మొదట్లో నేను బాధపడ్డాను, నేను కూడా మునిగిపోయాను, నేనేం సాయం చేయలేకపోతున్నానని. కానీ దేవుని కృపను బట్టి అనేక మంది ఎన్జిఓలు, తర్వాత కొంతమంది వ్యక్తిగతంగా, కొంతమంది దైవ సేవకులు మరి నన్ను సంప్రదించినప్పుడు ఈ లోతట్టు ప్రాంతానికి లోపలికి, రోడ్ల లోపలికి ఎవరు వచ్చింది లేదు. ఆ లోపలికి వచ్చి మరి దేవుని దయ వల్ల 9వ తారీఖు నుంచి ఈరోజు వరకు, ఈరోజు సకినేటిపల్లి నుండి మరి సేవకుల ఫెలోషిప్ వాళ్ళు వచ్చి మరి సేవకులకి అలాగనే ఒక 80 మందికి సరిపడా గృహోపకరణాలన్నిటినీ, సరుకులు అన్నీ కూడా ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటండి. కొంతమంది భోజనం, కొంతమంది మంచినీళ్ళు. సకినేటిపల్లి మండల ఫెలోషిప్ వాళ్ళు సేవకులకు వచ్చేపాటికి ఒక మ్యాట్ ఇచ్చారండి మందిరంలో వేయడానికి. అలాగనే ఒక 25 కిలోల బియ్యం బస్తా ఇచ్చారు. అలాగే ఇంట్లో కావాల్సిన సరుకులు, ఒక బకెట్, ఒక జగ్గు ఇచ్చారు. అలాగనే వారికి కొంత ఆర్థికంగా కూడా సహాయం చేశారు. సేవకులకు మాత్రమే కాకుండా ఇక్కడ రాజీవ్ నగర్లో ఉడా కాలనీలో కొంతమందికి, అందరికీ ఎవరు చేయలేరు కనుక కొంతమందికి మరి వాళ్ళు అలాగనే కొంత గృహోపకరణాలు, అంటే వస్తువులు, సరుకులు, అలాగనే ఒక బకెట్, ఒక జగ్గు, సర్ఫ్ ప్యాకెట్లు, ఇవన్నీ కూడా ఇవ్వడానికి మరి సకినేటిపల్లి మండల సేవకులు ఇక్కడికి వచ్చారండి. ఈరోజు సేవకులకి ఎంతమందికి అంటే మామూలు విశ్వాసం కాకుండా సకినేటిపల్లి వారి ఫెలోషిప్ ద్వారా సేవకులకి 15 మంది వరకు మేము ఇచ్చాము. ఇంకా ఒక 5 అంటే 20 మంది సేవకులకి వారి ద్వారా ఈ యొక్క ఉదారమైనటువంటి సహకారం అందిందండి. మీ మందిరంలో మరి సౌండ్ సిస్టమ్ ఇవన్నీ పోయాయి, మొత్తం కాలిపోయినాయి, మొత్తం మునిగిపోయినాయి. కొన్ని అయితే సౌండ్ బాక్సులు ఆ వరద తాకిడి కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మీరు చూస్తున్న మందిరం అయితే ఈరోజే కొంచెం బురదగా ఉండేపాటికి సున్నాలు మా సంఘ సభ్యులే వేస్తాం మొదలేశారు. మీరు కింద నేలంతా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఇబ్బంది కలిగింది అనేది. మొత్తం అయితే ఇక స్క్రాచ్ లెవెల్ అండి, అంటే మళ్ళీ 0 నుండి మళ్ళీ మొదలయ్యాల్సిన పరిస్థితి వచ్చిందండి. మీకు ఎంతమంది పిల్లలండి? నాకు 2 పిల్లలండి, 2 మగ పిల్లలే. మరి ఇప్పుడు మీ సంఘస్థులు, మీ విశ్వాసం ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇటువంటి ఇబ్బందులు భయంకరంగా ఎదుర్కొంటున్నారా? దాదాపుగా 80% మంది ఇటువంటి ఇబ్బందులు ఉన్నారండి. వారికి కొంతమంది ఇలాంటి సేవకుల ద్వారా వ్యక్తిగతంగా వారికి సహాయం చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఇంతవరకు చాలా మంది మీకు సహాయం చేస్తుంటారు. ఈ చేసిన వారిలో సేవకులకి ఈరోజు సంగటిపల్లి మండల పాస్టర్ ఇచ్చారు. ఆ సేవకులు ఇంతవరకు వీళ్ళలాగా ఎవరైనా ఇచ్చారు ముందు ఎవరైనా? ఇప్పుడు నేను చెప్పడం కాదండి, తీసుకున్న సేవకులే పదే వందనాలు చెబుతున్నారు. అయ్యా ఈరోజు మా పేరు రాసినందుకు వందనాలని. ఎందుకంటే ఈ రాజీవ్ నగర్ ప్రాంతంలో
ఎవరైతే మందిరాలు మునిగిపోయినాయి వారి పేర్లు మాత్రమే రాయాల్సి వచ్చింది. ఇక్కడ వేరే వేరే ప్రాంతాల వల్ల రాయలేదు. దరిదాపుల్లో ఉన్న వారి పేర్లు రాశాము. వారైతే ఇక్కడ వీళ్ళ ముందు ముఖస్తుతిగా కాదండి, బయటకు వచ్చే కూడా ఒక నెల రోజులకి సరిపడా సరుకులు సకినేటిపల్లి మండల సేవకులు ఇవ్వడాన్ని బట్టి వారు చాలా సంతోషిస్తున్నారండి. విజయవాడలో ఏరియా ఏమంటారండి? రాజీవ్ నగర్ ప్రాంతం అండి, విజయవాడలో ఇది. రాజీవ్ నగర్. అవునండి. ఇప్పుడు మరి ప్రభుత్వం వారు మీకు ఏదన్నా మరి చాలా సహాయం చేశారు కదా? ప్రభుత్వం వారు ఆహార పంపిణీ అవన్నీ చేశారు, మందులు పంపిణీ చేశారు. అయితే ఇంత లోపలికి రోడ్ల లోపలికి వచ్చి వరద ఉన్నప్పుడు, నీరు ఉన్నప్పుడు అయితే ఎవరు రాలేదండి నాకు తెలిసినంత వరకు. మరి వరద ప్రభావితంగా అంచనా వేయడానికి కూడా అధికారులు వచ్చారు, రాసుకొని వెళ్ళారు. మరి చూడాలి, దేవుని చిత్తాన్ని బట్టి అధికారులను బట్టి చూడాలి. ఓకే, మంచిదండి. అలాగే మా మధ్యలో సకినేటిపల్లి మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ జి సారణ్ కుమార్ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈరోజు సకినేటిపల్లి నుంచి సేవకులందరికీ రావటం, అలాగే అక్కడ స్థానిక సంఘాల సహకారంతో ఇక్కడ గొప్ప కార్యం చేయడం అనేది మనం చూస్తున్నాం. చెప్పండి సారణ్ కుమార్ గారు. దేవుని పరిశుద్ధ నామమునకు ముందుగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన దినాల్లో జరిగిన ఈ విజయవాడలో జరిగిన విషాదకరమైన పరిస్థితులు, ఆ సంఘటనలు మనం అందరం చూసాం. సకినేటిపల్లి మండలం ద్వారా, స్థానిక సంఘాల ద్వారా గడిచిన సంవత్సరం మణిపూర్ రాష్ట్రం అక్కడున్న క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నప్పుడు వారికి ఎంతో అద్భుతమైన సహాయాన్ని చేయడం జరిగింది. సో విజయవాడ పట్టణంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైన తరుణంలో ఫెలోషిప్ సభ్యులు అందరూ కలిసి ప్రార్థన చేసాం. ముందుగా ప్రార్థించిన తర్వాత వారికి ఏదో విధంగా సహాయం చేయాలనుకున్నప్పుడు అందరం కూడా ప్రార్థన చేయగా దేవుడు అద్భుతమైన కృప చూపారు. ఫెలోషిప్లో ఉన్న దైవజనులు వారి సంఘాలకి తెలియజేసినప్పుడు ఆ సంఘాల సహకారంతో ఈ రోజున సుమారుగా 100 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడం, ఇంకా 20 మంది సేవకులకు చర్చికి సంబంధించిన మ్యాట్స్ ఇవ్వడం, నిత్యావసర సరుకు ఒక బియ్యం బస్తా ఇవ్వడం, ఆర్థికపరమైన సహకారాలు అందించడం జరిగింది. నిజంగా వారు చెప్తున్నటువంటి వారు ఎదుర్కొన్న పరిస్థితులు వింటున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంది. మనమిచ్చే ఈ సహాయం వల్ల వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు, సంతృప్తి పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఇది చాలా మారుమూల ప్రాంతం. మన టీవీలో చూసిన సింగ్ నగర్ కానీ ఇలాంటి ప్రాంతాలు అనేక మంది వెళ్తూ ఉన్నారు, కానీ ఈ మారుమూల ప్రాంతంలోనికి వస్తున్నవారు బహు తక్కువ. సో ఈ సమయంలో ఈ రాజీవ్ నగర్లో వచ్చి ఈ యొక్క క్రైస్తవ సంఘము ద్వారా, రబ్బోని గారి ద్వారా ఈ రోజున మండల ఫెలోషిప్ నుంచి ఈ అద్భుతమైన రిలీఫ్ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మీరు చూస్తూ ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు మనం ఏమేమి కిట్స్ ఇస్తున్నామో, ఈ ఒక్కొక్క కిట్ ఖరీదు సుమారుగా 1200 రూపాయలు ఉంటుంది. ఇందులో ఏమేమి వేయడం జరిగిందండి మీరు? ఇందులో కిరాణా సరుకులు ఉన్నాయండి. సుమారుగా 18 ఐటమ్స్ ఉన్నాయి. దీంట్లో 18 ఐటమ్స్ ఉన్నాయి. ఒక బకెట్, ఒక జగ్గు, ఇంకా వారికి అవసరమైన నిత్యావసరాలన్నీ కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ మీరు ఇంత ఇంచుమించుగా దీనికి చాలా లక్ష అమౌంట్ అవుతుంది. ఇదంతా మీకు ఎలా సమకూర్చారు? ఇవన్నీ కూడా మరి సకినేటిపల్లి మండలంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు, స్థానిక సేవకుల సహకారం మాత్రమే తప్ప ఇంకా బయట దేశాల నుంచి కానీ విదేశాల నుంచి కానీ మనకు అందిన ఆర్థిక సహాయం ఏం కూడా లేదు. స్థానిక సహకారం. ఆ స్థానిక సంఘాల్లో డెనామినేషన్స్ ఉన్నాయా, లేకుంటే ఇండిపెండెంట్గా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? డెనామినేషన్స్ భేదం అనేది ఏం లేదండి. ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద సంఘాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సకినేటిపల్లిలో మాత్రం డెనామినేషన్ భేదంలో అందరం కలిసి ఉంటాం. ఏ సమస్య వచ్చినా అందరం కూడా ముందుకుంటాం. అంటే మీ పిలుచుకున్నటువంటి సేవలు అందరం కలిపి, అంటే ఐక్యూస్ కావచ్చు, జీడీఎంలో అది ఏమీ లేదు. అందరం కలిసి సహవాసంగా చేస్తున్న కార్యక్రమం ఇది. ఇదే కాకుండా ఇది వరకు మీరు మణిపూర్ కొరకు కూడా చాలా భారీ ఎత్తులో లేవులు చేశారని విన్నాం. అది ఎంతవరకు నిజం? అది దేవుని కృపను బట్టి చేయగలిగామండి. సుమారుగా 24 లక్షల రూపాయలతో అది ఈ కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు మంచిదండి సారాలు గారు, మీకు వందనాలు. మనం ఆశిద్దాం త్వరగా ఈ విజయవాడ ఉన్నటువంటి ప్రజలు త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థన చేద్దాం. ఇటువంటి విపత్తు ఎక్కడ ఎప్పుడు రాకుండా ఉండాలని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.